శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 39. శ్రీ గురు చరిత్ర. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, సౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలియొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకొన్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది. మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలాగా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు, ఒక కొడుకు కలుగుతారని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను. నాపై కోపించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్థాలలో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహమిది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువలన కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థనారాయణుడని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు.
అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కునున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలుంటారు. దాని వేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము. ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు. అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ, గురు శుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలగున నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కాని, మౌనంగా కాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః సౌరః శనేశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మాహాత్మ్యం తెలిసింది గనుక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి, నీ అభీష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి, 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను. నాకు బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడమెందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి
గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురిని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలానే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకొక కూతుర్ను కొడుకును ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీగురుడు, నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము, 8వ నెలలో సీమంతము మొదలగున సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్లీ శ్రీగురిని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానమిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్లన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీగురిని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి, వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వంధ్యాత్వమే మేలు అని శ్రీగురిని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి, లేవవమ్మ అని బిడ్డను చూచి, ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూచి నవ్వి, ఇంక సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతారు. కాని మీకెలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాల ఆయుష్ కల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి, అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీగురిని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5 బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమయ్యింది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా నామధారక, వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 39 సంపూర్ణం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 40 శ్రీ గురు చరిత్ర. సిద్ధయోగి శ్రీగురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయ్యనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గ్య గోత్రం. అతడు స్వామికి నమస్కరించి
చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్ఠువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుబుక్స కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలో సేవించాను, దేవతలెందరికో మొక్కాను. కాని దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలిక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకీ కుష్ఠువ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము. దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల కింద ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో, నాయనా, నీకీ మేడి కట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులతో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్లీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకీ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి, వారు సత్యసంకల్పులు కదా, గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరు ఏమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లున్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో, అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడలానే చేస్తూ ఉంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపజేయగలదు. దానిని విశ్వసించగలవారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతమున్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు వీటి పట్ల
ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే వస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ శివలింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తీసుకుని వచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెదికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి గాని మరో రకంగా చేస్తే ప్రయోజనముండదు సరికదా. గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెదికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం ఇంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే కదా. అట్టి దానిని శివునికి అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక్క బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, నీకెంత వెర్రి! నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదే కదా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాననే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తారని పట్టుబట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది. అప్పుడామె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని
ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడలానే చేసి సర్వమూ భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి కృతార్థుడనవగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుడి అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, 4 దిక్కులా ఇల్లంటుకొని మండుతున్నాగాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వర్ని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠురోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతని శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000,000 సూర్యుల తేజస్సు, 1,000,000 చంద్రుల చల్లదనము అనగా జ్ఞానము ఆనందము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానసూర్యుడవు. విశాలమైన నేత్రములు కలవాడవు. భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము, సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతీతుడవయ్యుండి 3 విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవయ్యున్న జ్ఞానసాగర, కృష్ణావేణి పంచనది సంగమ తీరనివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము
ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వ సంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడతనికి అభయమిచ్చి జ్ఞానరాశివవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మాహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురిని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడతనిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు, సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యాసరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు సరిదిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40 సంపూర్ణం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 41 శ్రీ గురు చరిత్ర. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రుల ఆయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించింది. కానీ కలిప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమయ్యింది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారికి యజ్ఞ దాన తపఃకర్మలు నిష్ఫలమని భగవద్గీత. ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెల్పడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మాహాత్మ్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా తెలిపారు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు కాని తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలగున ముముక్షువులకు గురుసేవ ఒకటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కాని భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాలలో చూడవచ్చు. కథారంభం. నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయనా, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి
ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వనగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతని కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద భాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయననిలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాత్మకులే కాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక, సద్గురు, భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్ము ఎవరు ఎరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయి పెట్టి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయ వలన అందరూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాము. మీరనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒకచోట ఉండేవారము కాము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడము చాలా కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయందేవుడు, స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుపట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంతా దృఢభావముంటే అలానే చేయి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులనెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కణ్ణే కూడా తీసుకుని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు.
శ్రీగురుడు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడతనిని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి వీచింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షమారంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన వంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక పక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురిని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపొమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూచాడు. అటుపక్క 5 పడగలు గల భయంకరమైన తాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటుపక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటుపోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కు తోచక పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తననా పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూచేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలగున అవరోధాలెన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో అవరోధాలొచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు.
ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియనివాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడిలా బోధించారు. నాయనా, చెబుతాం విను. నీవు ఇక రాత్రి అయ్యిందో బ్రాహ్మీ ముహూర్తం అయ్యిందోనని పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడిలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారీ వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయనా, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాపయైన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచివేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సాధించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయన్ను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకి నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శనమాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయనా, అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీలచేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 41 సంపూర్ణం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 42 శ్రీ గురు చరిత్ర. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు.
విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలుగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే. సందేహం లేదు, తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవడం గురుకృప వల్లనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథలింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు భార్య మొదలుగున వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం. చిత్ర విచిత్రము, నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక. యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమనర్చబడిన అవయవ ధాతుమయమైన మానవదేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమయ్యింది. సాయందేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనననుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింపచేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపంగల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు.
ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహాత్మ్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలుధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాణ్గాపుర క్షేత్రంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కాని అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురిని దర్శించి, త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కాని పాపతాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమర్చి గంతులు వేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు నాకు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులనుద్ధరించడానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందర్నీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు
ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంతవ్రతము, నాకింక వేరొక వ్రతమెందుకు అన్నాడు. స్వామి, నాయనా, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకుని అభీష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడివే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో, మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయం 42 శ్రీ గురు చరిత్ర సంపూర్ణం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 43 శ్రీ గురు చరిత్ర. శ్రీగురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగిలా తెలిపారు. ఈ అనంతవ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే గాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణసమానులైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, 14 భువనాలు, ఆకాశం వలె అనంతుడనైన నా యందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడిగా నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీలై అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు 2వ వివాహం చేసుకున్నాడు. కాని ఆమె గయ్యాళి. ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కాని అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురముండదలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తేనికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు.
ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా ఆమె అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషశాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరీ మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో కాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమివ్వాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వమూ దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డిపరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరి జన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరి జన్మలో మేత మేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూసిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్లే నీవు చూచిన ఆ 2 చెరువులు. క్రోధం వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని
నాకు తెల్పమని నిన్ను కోరినాయి గనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు. కనుక సాయందేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు, అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురిని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతను తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించివచ్చి తన శేష జీవితమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురుచరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43 సంపూర్ణం. 6వ రోజు పారాయణ 39వ అధ్యాయం నుండి 43వ అధ్యాయం వరకు సంపూర్ణం.